నమస్తే, నా పేరు స్వప్న. కంచుల టీవీ స్టోరీ బోర్డ్ కి స్వాగతం. ఒక సామాన్య ఏజెంట్ గా మొదలై వేల కోట్లకు అధిపతి ఎలా అయ్యాడు? 550 బ్రాంచ్ల ద్వారా సాగిన వసూల పర్వం వెనుక ఉన్న అసలు కుట్రేంటి? బాధితుల కష్టార్జితంతో విజయప్రసాద్ ఎలాంటి రాజభోగాలు అనుభవించారు? ఈ సరికొత్త ఆరోపణల వెనుక ఉన్న నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. వెల్ఫేర్ బిల్డింగ్స్ అండ్ ఎస్టేట్స్ ఈ పేరుతో దేశవ్యాప్తంగా ఏకంగా 550 బ్రాంచ్లు ఏర్పాటు చేసి వేలాది మంది ఏజెంట్లతో ఒక పెద్ద సైన్యాన్ని సృష్టించారు విజయప్రసాద్. సాధారణ మధ్యతరగతి ప్రజలే లక్ష్యంగా ఓన్ యువర్ హౌస్ ఫ్లాట్ స్కీమ్ ద్వారా ఆశలు కల్పించి కోట్లాది రూపాయలు గుంజారు. ఏజెంట్ల ద్వారా సాగిన ఈ వసూళ్ల పర్వం వెనుక ఒక పెద్ద ప్లాన్ ఉంది. కానీ ఆ సొమ్మంతా ఏమైంది? ప్రజల కలల ఇళ్లకు వాడారా అంటే అదీ లేదు. ఖాతాదారుల సొమ్మును ఆయా జిల్లాల్లోనే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఉపయోగించాలనేది సంస్థ నిబంధన. కానీ విజయప్రసాద్ దీనికి పూర్తిగా తూట్లు పొడిచినట్లు ఆరోపణలు వస్తున్నాయి. వచ్చిన డబ్బును తన సొంత వ్యాపారాలకు, కుటుంబ సభ్యులకు మళ్లించుకున్నట్లు సమాచారం.
వెల్ఫేర్ నిబంధనలను కాదని ప్రజల సొమ్మును తన వ్యక్తిగత ఆస్తులు కూడబెట్టడానికి ఖరీదైన విహారయాత్రలకు ఉపయోగించినట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. 2009 వరకు ప్రజల నుంచి వసూలు చేసిన నిధులతో విజయప్రసాద్ తన వ్యక్తిగత అవసరాలను, రాజభోగాలను అనుభవించారని తెలుస్తోంది. అంతేకాదు, వెల్ఫేర్ పేరిట వేసిన రియల్ ఎస్టేట్ లేఅవుట్లన్నిటినీ తన కుటుంబ సభ్యులు బినామీల పేరిట అడ్డగోలుగా మార్చుకుని బాధితులకు ఇవ్వాల్సిన మెచ్యూరిటీ సొమ్ముకు మాత్రం చేతులెత్తేసినట్లు సమాచారం. ఒడిశా పోలీసుల అరెస్ట్, బెయిల్ తర్వాత కూడా బాధితులకు న్యాయం చేయకుండా బకాయిలు, బౌన్స్ అయిన చెక్కుల విషయంలో తనకేమీ పట్టనట్లు వ్యవహరించారనేది ప్రధాన ఆరోపణ. సరే, ప్రజల సొమ్మును వ్యక్తిగత అవసరాలకు వాడారని అనుకుందాం. కానీ ఇప్పుడు వినిపిస్తున్న అత్యంత సంచలన ఆరోపణ ఏమిటంటే, బెయిల్పై బయటకు వచ్చిన విజయప్రసాద్ రాజకీయ రంగేట్రం చేసి వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఎమ్మెల్యేగా గెలిచారని. మరి ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? బాధితుల కష్టార్జితమా లేక మనీ లాండరింగ్ లో తెచ్చిన సొమ్మా? కోట్లాది రూపాయల కుంభకోణం, సిబిఐ, ఈడీ కేసులు ఉన్నప్పటికీ విజయప్రసాద్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. వేలాది మంది బాధితుల సొమ్ము ఇవ్వకుండానే కోట్లాది రూపాయలు కుమ్మరించి ఎమ్మెల్యేగా గెలిచారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. చిట్ ఫండ్ స్కామ్, ఓవైహెచ్పి స్కీమ్ల ద్వారా ఏజెంట్లను, ఖాతాదారులను మోసం చేసి ఆ డబ్బుతోనే రాజకీయ పలుకుబడి సంపాదించి ఎమ్మెల్యేగా ఎదిగారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అపారమైన సంపద, ఈ భారీ ఎన్నికల ఖర్చులకు మూలం ఎక్కడను అనేది ఇప్పుడు ఈడీ దర్యాప్తులో అత్యంత కీలకంగా మారింది. విజయప్రసాద్, ఆయన కుటుంబ సభ్యులు, బినామీల బ్యాంకు ఖాతాల 2009 నుండి జరిగిన వేలాది కోట్ల లావాదేవీల వెనుక దాగి ఉన్న అసలు నిజాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఒక సామాన్య కలెక్షన్ ఏజెంట్ నుంచి వేల కోట్ల ఆస్తిపాస్తులు, ఎమ్మెల్యే పదవి దాకా సాగిన విజయప్రసాద్ ప్రస్థానం మొత్తం అక్రమ వసూళ్లు, మనీ లాండరింగ్ తోనే సాగిందా? బాధితుల కన్నీలే ఆయన ఎదుగుదలకు ఇంధనంగా మారాయా అనే ప్రశ్నలకు ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలే సమాధానం చెప్పాలి. ఈడీ దర్యాప్తు వేగవంతంగా సాగి బాధితులకు న్యాయం జరుగుతుందని ఆశిద్దాం. ఇలాంటి కథనాల కోసం చూస్తూనే ఉండండి కంచెల టీవీ స్టోరీ బోర్డ్.